E4, C6, knight C3, D5, queen E2, D cross E4, knight cross E4, knight D7. ఇప్పుడు నైట్తోని మనం చెక్మేట్ చేస్తాము. ఎలా చేస్తామో చూడండి. Checkmate. చెక్మేట్. సో క్వీన్ అనేది ఇక్కడ డిస్కవర్డ్ అవుతుంది కాబట్టి చెక్మేట్. E4, E5, knight F3, knight C6, bishop C4, knight F6, D4, E cross D4, E5. నైట్ని కాపాడాలి కాబట్టి నైట్ G4. Check. మన బిషప్తోని చెక్ చేసాము. F7 క్రాస్ చేస్తూ కింగ్తో తింటాడు. Check. అగైన్ మన నైట్తో మళ్ళీ చెక్ చేసాము. సో ఓకే, ఇప్పుడు వాళ్ళ బిషప్ అనేది క్యాప్చర్ చేసాము. Check. సో వాళ్ళు బిషప్తో మళ్ళీ చెక్ చేశారు. ఇప్పుడు మనము డిపెండ్ చేసుకోవాలి పాన్తోని. అగైన్ డి క్రాస్. Check. సో క్వీన్ C4 చెక్. ఇప్పుడు వాళ్ళ కింగ్ అక్కడ మూవ్ చేసినప్పుడు అనుకోండి నైట్ సపోర్ట్తో అనేది చెక్ మేట్ అవుతుంది కాబట్టి D5 అనేది వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి D5తో. సో మీకు తెలుసు కదా ఇన్పాస్ అనేది. సో ఇప్పుడు మనం మన E5తో ఈ ఇన్పాస్ చేసి ఈ D5 పాయింట్ని మనం Check. క్యాప్చర్ చేసి చెక్ చేస్తాం. ఇప్పుడు కింగ్కు ఒకటే ఆప్షన్ ఉంది. సో వాళ్ళు F8కి మూవ్ చేయడం. సారీ, ఇప్పుడు Checkmate. క్వీన్తోని చెక్మేట్. E4, E5, knight F3, knight F6, knight cross E5, knight C6, knight cross C6, D cross C6, D3, bishop C5, bishop G5, knight cross E4. ఇక్కడ క్వీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం మనం. బిషప్ క్రాస్ D1, Check. బిషప్ F2 చెక్. ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, Checkmate. సింపుల్. B3, E5, bishop B2, knight C6, knight F3, E4, knight D4, knight F6, E3, bishop C4, knight F5, castle king side, bishop C4, D6, bishop D5, knight cross D5, queen G4. ఇక్కడ ఏంటంటే చెక్మేట్ చేయడానికి ఇది ఒక ఛాన్స్ తీసుకుంటున్నాం, అటాక్ చేస్తున్నాము. ట్రై క్వీన్ G4 ట్రైంగ్ టు చెక్మేట్. సో అతను G6తోని చెక్మేట్ టెంపరీగా ఆపాడు కానీ ఆగలేదు. Checkmate. ఇక్కడ మనకు ఈ బిషప్తోని ఈ రోని చెక్ చేస్తున్నాం కాబట్టి చెక్మేట్. D4, E5, D cross E5, F6, E cross F6, knight cross F6, knight F3, bishop C5, bishop G5. సో ఇక్కడ క్వీన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. నైట్ E4. సో క్వీన్ ఖచ్చితంగా తినేస్తారు. బిషప్ క్రాస్ D1, Checkmate. E4, D5, E5, D4, bishop D3, knight D7, E6. సో ఇక్కడ నైట్ని అటాక్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా అతను పాన్తో క్యాప్చర్ చేయాల్సిందే. ఓకే, సో Check. ఇప్పుడు క్వీన్ H5 చెక్. సో ఒకటే ఆప్షన్ ఉంది, Check. బిషప్ క్రాస్ G6 చెక్. సో ఈ పాన్తో క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు క్వీన్తో క్యాప్చర్ చేస్తూ చెక్మేట్. Checkmate. E4, E5, bishop C4, knight F6, knight F3, knight cross E4, knight C3, knight cross C3, D cross C3, D6 సపోర్ట్ చేయడానికి. సో క్యాజిలింగ్ కింగ్ సైడ్, బిషప్ G4 ఈ నైట్ని పిన్ చేశారు. సో ఇక్కడ మనం మన క్వీన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. నైట్ క్రాస్
e5. సో క్వీన్ అనేది ఖచ్చితంగా తినేస్తాడు. check, చెక్. సో ఒకటే ఆప్షన్ ఉంది, ఇక్కడికి రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా చెక్మేట్ అవుతుందో. checkmate, e4, d5, e cross d5, queen cross d5, knight c3 attack to king, knight c3 attacking to queen, queen a5, b4, queen cross b4, knight b5, queen a5, bishop c4. సో ఈ నైట్ని ఇక్కడి నుంచి రిటర్న్ పంపించడానికి c6. check, సో నైట్ని ఇగ్నోర్ చేస్తూ మనం బిషప్ని ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నాము. బిషప్ క్రాస్ f7 చెక్. సో కింగ్తోని తినాల్సిందే. కింగ్ క్రాస్ f7, check, క్వీన్ h5 చెక్. ఇప్పుడు చూడండి ఎలా మనము వాళ్ళ క్వీన్ని ఈజీగా క్యాప్చర్ చేస్తున్నాము. check, సో ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. ఈ నైట్ని క్యాప్చర్ చేస్తాడు, మనం ఇక్కడ ఫ్రీగా క్వీన్ని క్యాప్చర్ చేస్తున్నాం. e4, e5, knight f3, knight f6, bishop c4, knight cross e4, knight c3, knight cross c3, d cross c3, d6, knight g5, bishop e6, bishop cross e6, pawn cross e6, queen f3. ఇక్కడ ఏంటంటే చెక్మేట్ అవుతుంది కాబట్టి queen d7, queen cross b7, queen c6, check, queen c8 check, king e7, check, queen e6 check. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది. సో కింగ్ అనేది ఇప్పుడు d8కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చెక్మేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. నైట్ f7 చెక్మేట్. checkmate, e4, e5, knight f3, knight c6, bishop c4, bishop c5, castling king side, d6, d3, knight f6, bishop g5, h6, bishop h4, g5, bishop g3, h5, knight cross g5. సో ఇక్కడ బిషప్తో ఇక్కడ పాన్ని క్యాప్చర్ చేసి ఎట్ ఏ టైం డబుల్ అటాక్ చేస్తాం, రూక్ని క్వీన్ని. సో దీన్ని మనం ఇక్కడ క్వీన్ని ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. సో మన ట్రాపింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నాము. సో హెచ్ క్రాస్ g3. సో ఖచ్చితంగా అతను క్వీన్ అనేది క్యాప్చర్ చేస్తారు. క్వీన్ క్రాస్ d8. సో బిషప్ g4, వాళ్ళ క్వీన్ అటాక్ చేస్తున్నాము. సో క్వీన్ అనేది మూవ్ చేయాలి. క్వీన్ d2, నైట్ d4. సో ఈ బిషప్ ఇక్కడ డేంజర్ కాబట్టి మూవ్ చేయాలని చెప్పేసి h3 ఇక్కడ. check, సో మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ నైట్ e2 చెక్, కింగ్ h1, check, రూక్ సాక్రిఫైస్ చేస్తూ h3 చెక్. e4, e5, బిషప్ c4, నైట్ f6, నైట్ c3, బిషప్ c5, d3, d6, f4, నైట్ g4, f5, నైట్ f2. ఇక్కడ బిషప్ సపోర్ట్తోని డబుల్ అటాక్. క్వీన్ h5, క్యాజిలింగ్ కింగ్ సైడ్, బిషప్ g5. క్వీన్ అటాక్ చేస్తున్నాం కాబట్టి క్వీన్ e8, నైట్ d5, నైట్ a6, check, g క్రాస్ f6, బిషప్ క్రాస్ f6, బిషప్ e3, నైట్ h3, నైట్ క్రాస్ h3, g క్రాస్ h3, క్వీన్ a4, check, రూక్ g1 చెక్, బిషప్ క్రాస్ g1. ఇప్పుడు క్వీన్తోని చెక్మేట్. checkmate, ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏమిటో చూసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ట్రైనింగ్ కోర్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.